అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి మరింత అగ్ని పరీక్ష అనేది నడుస్తుంది. కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి హాని అనేది చెయ్యరు. అయినా కూడా వాళ్ళకి ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క ఒక ఎగ్జామ్ లాగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఒక పరీక్ష లాగా వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. ఎంత చేసినా కూడా దాని పరిణామాలనేవి వాళ్ళకి ఎప్పుడు కూడా అనుకూలంగా అనేది రానే రాదు. మీరు చేసిన కొన్ని పొరపాట్లు 2005 నుంచి 2006కి మధ్యలో చేసిన కొన్ని పొరపాట్లు పరిణామాలనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నారన్నమాట. 2020 నుంచి మీకు పరిణామాలనేవి ఎక్కువగా దాని దశ అనేది మార్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ పరిణామాలు మీకు దేని మూలాన వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా రాహువు యొక్క ప్రభావం అనేది మీ మీద మరింతగా ఇక్కడి నుంచి మొదలైంది. రాహువు అనేది మ్యాక్సిమం మనకి భోగభాగ్యాలకి సంబంధించినది కాబట్టి, కానీ మీరు ఇక్కడ దీంతో పాటు ఇంకా కొన్ని మరింత ప్రాబ్లమ్స్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉంటూనే ఉంటుంది. ఈ విధంగా మనం ఏమేమి మార్పులు అనేవి మీ ఇంట్లో వచ్చినాయో, ఎటువంటి జాగ్రత్తలు మీరు పడాలో, ఎటువంటి పరిహారాలు చేస్తే మీకు ఇక్కడి నుంచి బాగుంటుంది, ఇప్పటి నుంచి బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మే 2025 నుంచి మీలో మీరే చాలా ఎక్కువగా తపన పడుతూ ఉన్నారు. మీరు అనుకున్నది సాధించాలని, ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలని చెప్పేసి మదన పడుతూ ఉన్నారు. మీ సొంతంగా చెయ్యాలని, ఎవరి సహాయం లేకుండా దాన్ని చేసి చూపిస్తానని, ఎవరితైతే ఒకప్పుడు మిమ్మల్ని నీ వల్ల కాదు, నువ్వు చేసేదంతా తప్పు, నువ్వు తప్పుడు వాడువు కానీ అని చెప్పే వాళ్ళందరి నోర్లు మూయించాలని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా ఈ సంవత్సరం మే 2025 నుంచి మాత్రం ఎక్కువగా తపన అనేది పడుతున్నారు. దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట మీరు చేసే ప్రయత్నాల్లో ఏదో చిన్న లోపం ఉండిపోవటం వలన మీరు చేసే పనికి మీకు మంచి రిజల్ట్ అనేది రావట్లేదు. వీటన్నింటికి కారణం కూడా మీకు సంబంధించిన మీ గ్రహాల్లో రాహువుకి సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో అది మరింతగా ఉండటమే ఇలా జరుగుతుంది. మరింతగా చెప్పాలి అని అంటే 2005 అండ్ 2006లో మీరు కొన్ని పొరపాట్లు చేశారు. మీకు మంచి అవకాశం ఉన్నా సరే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు అక్కడ రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారు. దానికి సంబంధించిన పరిణామాలే ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నారు. అప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు రావటం ఏంటి అని అంటే ఏది కూడా ఇన్స్టెంట్ అనేది ఉండదు కదండి. మనం చేసిన కర్మ ఫలానికి తగ్గట్టుగానే మనకి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మీకు ఎంతో చక్కగా మీ ఇంటి నుంచి బయటికి వచ్చేసి మీ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేసి మీరు కొన్ని మంచి సక్సెస్కి దారి తీసే మార్గాన్ని వదిలేసుకున్నారు. అదేంటి ఫ్యామిలీని వదిలేసి ఇంటి నుంచి దూరం అని అంటున్నారు అనుకుంటున్నారా? ఫ్యామిలీ అంటే ఇప్పటిదాకా మీరు ఎవరి కోసమైతే మీ ఇంట్లో అది రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ కోసం మీరు మరింతగా తపన పడుతూ వాళ్ళతో కలిసి వాళ్ళ బరువు బాధ్యతల్ని ఎత్తుకుంటూ మీ లైఫ్ గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఎవరి కోసమైతే మీరు తపన పడుతూ ఉన్నారో ఆ సమయంలో వాళ్ళ నుంచి ఒక అడుగు బయటికి వెళ్ళి మీకంటూ స్వతహాగా ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం మీకు కలిగింది. కానీ మీరు మాత్రం మళ్ళీ అదే ఫ్యామిలీ కోసం మీకు సంబంధించిన అవకాశాన్ని వదులుకున్నారు. ఏ ఫ్యామిలీ కోసం అయితే మీరు ఇంత బాధపడుతున్నారో ఎక్కడో ఒక చోట ఆ ఫ్యామిలీ మీకు ఒక అవకాశంగా తీసుకొని మీతో అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకొని అవసరం తీరాక వదిలేసే టైం అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం మీరు మీ లైఫ్ని ఎంతో ఎక్కువగా నష్టపరుచుకున్నారు. దీంతోపాటు మీకు మరొక అవకాశం కూడా కుదిరింది. అది ఏంటి అని అంటే మంచిగా మీకంటూ ఒక లైఫ్ని సెటిల్ చేసుకోవడానికి ఆ సమయంలో మీరు కానీ మంచిగా పెళ్లి చేసుకొని మీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక ఫ్యామిలీని కానీ క్రియేట్ చేసుకొని ఉంటే మాత్రం మీకు చాలా ఎక్కువగా లైఫ్ అనేది చేంజ్ అనేది కనబడేది. బట్ మీరు పెట్టుకున్న కొన్ని రిలేషన్షిప్స్ కావచ్చు, లేదంటే రాంగ్ స్టెప్స్ తీసుకొని ఆ పని చేయకపోవటం వలన మీకు ఈరోజు ఇంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఇక చెప్పాలి అనుకుంటే దీనికి ముందు అంటే 2020 నుంచి మీ దాంట్లో మరింతగా కొంచెం చేంజెస్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. మీకు రాహు ప్రభావం ఏదైతే ఉందో అది
కాస్త తగ్గుతూ వస్తుంది. ఇక ఇంకా మంచిగా చెప్పాలి అని అంటే 2020 దాటిన తర్వాత 2021, 22, 23 ఈ టైంలో మీరు చాలా ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్‌గా హైప్‌లో ఉన్నారనమాట. నేను ప్రతిదీ చేస్తాను. ఇక్కడి నుంచి మీకు కొంచెంగా ఇంకా మంచి మార్పులు అనేవి మీ జీవితంలో జరుగుతూ వచ్చాయి. కానీ మీరు ఎంతైతే హై కాన్ఫిడెన్స్‌తో ఆ పని చేస్తున్నారో, ఎంత మనీ అయితే సంపాదిస్తున్నారో అక్కడే అవి మరింతగా మీకు చేతిలోకి వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంది. ఇలా కూడా మీకు చాలా ఎక్కువగా జరిగింది. ఎన్నో రకాల మంచి మనుషులు, చెడు మనుషులతో ఈ మధ్యలో మీకు ఒక మంచి సంబంధం అనేది ఏర్పడింది. ఒక రకంగా అనుభవాలనేవి అనుభూతి చేస్తున్నారు. అయినా కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమాత్రం కూడా తగ్గలేదు. అంత మంచిగా మీరు చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే మీకు ఇక్కడి దాకా ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టాప్ అనేది అయిపోవస్తుంది. మీకు డిసెంబర్ 25 అంటే మీకు డిసెంబర్ మధ్య నుంచే మంచి టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. రాహువు చాలా మంచి ప్లేస్లోకి వచ్చేస్తున్నాడు. ఇక దీంతో మీకు ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఇక ఇక్కడి నుంచి ఏదైతే మీకు ఆటంకాలు వచ్చినాయో, మీరు అనుకున్నది ఏ పని అయితే ఆగిపోయిందో, రావాల్సిన డబ్బు ఏదైతే ఆగిపోయిందో, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయాణం ఆగిపోయిందో, పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకు కావచ్చు, పిల్లలు కలగని వాళ్ళ కోసం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంకా పట్టిందే బంగారం అనేది జరుగుతుంది. అంత మంచి టైం అనేది ఇక మీకు స్టార్ట్ అయిపోతుంది. ప్రతి మనిషికి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం సహజం. కానీ ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కడో ఒక చోట మన గ్రహాలు చూపించే ప్రభావం వలన అలా జరుగుతుంది. సో ఇక ఇక్కడ నుంచి 2025 డిసెంబర్ నుంచి మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ శత్రువులు మిమ్మల్ని చూసి ఏడవక తప్పదు. అంత మంచిగా మీరు హై పొజిషన్కి వెళ్తారు. ఇక చెప్పాలనంటే ఎడ్యుకేషన్, ప్రాపర్టీ, ఇక మీకు సంబంధించిన అది ఏదైనా వెహికల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్ కావచ్చు, అన్నిట్లోనూ 100% మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇంకా 2026, 27, 28 కూడా మీకు రాబోయే ఈ 3 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి పొజిషన్కి వెళ్తారు. ఇక మంచిగా జనాల మధ్యలో మీకు గుర్తింపు కూడా వస్తుంది. దీంతో పాటు మీరు ఆధ్యాత్మికంగా కూడా మంచిగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. దేవుని మీద మరింత భక్తి అనేది మీకు కలుగుతుంది. ఇక మీరు చేయాల్సిన కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే, డాగ్స్కి ఫీడ్ చేయడం. అంటే వీధిలో ఉన్న కుక్కలు కావచ్చు, మీ ఇంట్లో సొంతంగా మీరు పెంచుకుంటున్న కుక్క కావచ్చు, దానికి ఫుడ్ అనేది పెట్టండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చందనం బొట్టు ఎప్పుడూ కూడా మీ నుదిటిన ఉండాల్సిందే. ఇక మీ ఇంట్లో మీ పిల్లలతో ఎంత మంచి టైం అయితే మీరు స్పెండ్ చేస్తారో మీ లైఫ్లో అంత మంచి టైం తిరిగి అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ రెమెడీని చేయండి. ఇక ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరగబోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.